నిదానంగా నిదానంగా. చెత్తెత్తేయటం అంత గొప్ప విషయం కాదు, దాన్ని శుభ్రంగా చేయటమే చాలా ముఖ్యం. ఏం చేస్తున్నారు? ఇదిగో తీసుకోండి, వేగంగాను శుభ్రంగాను చేయండి. చూడండి స్నేహితులారా, నేను మీకోసం పళ్ళు తీసుకొచ్చాను. పచ్చ పండ్లంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో వస్తున్నాను. చాలా థ్యాంక్స్ మోగ్లీ. అందరికీ నువ్వు నచ్చుతున్నావు. అలా ఏ మంత్రం వేశావు? అసలు ఇక్కడేం జరుగుతోంది? హాయ్ మాషా, తీసుకో. ఇది నీకు నచ్చిందా? నాకు ఇది నచ్చదు మోగ్లీ. నేను ఇక్కడ ఏం చేస్తున్నానో తెలియటం లేదా? బిజీగా ఉన్నాను. వెళ్ళిపోవు, ఇంటికి వెళ్ళావు. ఇక్కడ ఫన్ గా ఉంటుందని కూడా వచ్చాను, కానీ మోసపోయాను. ఇక్కడ ఈ రోజు ఎందుకో ఏదోలా ఉంది. నేను వెళ్తున్నాను. ఆపండి. ఏంటి పార్టీ టైమా? పార్టీ చేసుకోవడం చాలా సులభం, కానీ పనిచేయడం చాలా కష్టం. హే, ఆ పార్టీ టైం ని నేను మీకు ఇస్తాను. ఆ పార్టీని నేనే ఎంజాయ్ చేసేలా చేస్తాను ఇక్కడున్న అందరికి. ఇది కళ, ఇలా జరిగే అవకాశమే లేదు. హే, అందరూ కాస్త ఇక్కడ గమనించండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చూడొచ్చు, ఎందుకంటే ఇది అందరూ ఎంజాయ్ చేసే విషయం. మాషా, నా చిన్న పక్షికి ఒంట్లో బాగోలేదు. నువ్వు ఎవరినంటున్నావు? నేను ఇక్కడ ఒక పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ ఇక్కడ పాల్గొనొచ్చు. అక్కడికి మోగ్లీ వస్తాడు కదా? లేదు. అయితే నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయిలే అబ్బా. హే, నేను ఫ్రీగానే ఉన్నాను. ఆ పార్టీకి నేను రావచ్చా? నేను పార్టీ చేయబోతున్నాను. ఎవరికన్నా ఇష్టం ఉంటే పాల్గొవచ్చు. ప్రేమ పంచుకోవడానికి ఒక మంచి సమయం. అక్కడికి మోగ్లీ వస్తున్నాడా లేదా? హే, ఇలా చూడు, నువ్వు నా పార్టీకి వస్తావా? అది మౌగ్లీ ఇస్తున్నాడా? ఏంటి, ఎవరు చూసినా మోగ్లీ వస్తాడా అంటే ఏమిటి అర్థం? వాడు లేకపోతే నేనొస్తా. తను వచ్చినా రాకపోయినా నేనొస్తా. ఇలాంటి పార్టీల్లో స్నాక్స్ అవి చాలా బాగుంటాయి కదూ. ఏమైంది? చూడ్డానికి నీరసంగా ఉన్నావు, మొహం వాడిపోయింది. నువ్వెలా ఇంత పాపులర్ గా ఉన్నావు? నేను ఒక పార్టీ పెడదాం అనుకుంటే, కానీ ఏంటేంటి పార్టీనా? సూపర్ ఐడియా. అలా అంటున్నావా? ఇది మంచి ఐడియానా? అవును, ఖచ్చితంగా. ఇంతకు మించి మంచి ఐడియా ఎవ్వరికీ రాదు. అవును, అదే కరెక్టే, కానీ ఎవరూ రాలేదే. ఏమంటున్నారు మీరు పార్టీకి ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వలేదా? కాస్తాగండి, నా దగ్గర ఐడియా ఉంది. అందరినీ రప్పిద్దాం. అందుకు కొన్ని వర్కులు చేయించాలి, మీరు చేయించగలరు. అవునవును, నేను పని చేస్తాను. ఆర్గనైజ్ చేయటంలో నేనే ఒక కింగ్ కదా. అయితే ఇన్విటేషన్ గురించి నేను చేసుకుంటా. అలా అయితే సరే, నువ్వు వెళ్ళి పంచుడు. వెళ్ళు త్వరగా. హలో, ఎవరైనా ఉన్నారా? మంకీస్ అంతా కలిసి ఒక పార్టీ చేస్తున్నాయి. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. సూపర్, నేను ఖచ్చితంగా అందులో పాల్గొంటాను. స్నేహితులారా, పార్టీ జరగబోతోంది. మీరంతా వస్తారా రారా చెప్పండి. నువ్వు చేస్తే మేము ఎక్కడికైనా వస్తాం. హలో, ఉన్నారా? ఇలా చూడండి, పార్టీ జరగబోతోంది. మీరు వస్తారా రారా చెప్పండి. సిగ్గుపడక్కర్లేదు. మీరు వస్తున్నారా? ఓకే, సరే గైస్, పార్టీలో కలుద్దాం. ఆ పార్టీకి నాకు వెళ్ళాలని ఉంది. ఈ ఫ్లవర్స్ అన్ని చాలా అందంగా ఉన్నాయి. ఏంటి ఇంత త్వరగా వచ్చేసావు? ఎందుకంటే పని అయిపోయింది. అందరూ వస్తానన్నారు. నిజంగానా? ఆ రీనత్, రాణి, రోవ్యా అందరూ వస్తున్నారా? అవును, అందరూ వస్తున్నారు. నువ్వు కోరినట్టే జరుగుతుందిగా. నువ్వు ఉన్నావని వస్తున్నారు. నేను పిలిస్తే వాళ్ళు రారు. మీరేం చెప్తున్నారు? ఈ పార్టీకి నువ్వు పిలిచావు అంతే, కానీ నువ్వు ఆ పార్టీకి రాకూడదు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు ఆ పార్టీకి రావడానికి ఒక అర్హత లేదు. అరే, మీరు జోక్ చేస్తున్నారు కదా. నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్ యూ. ఇక వెళ్ళి పంచుడు. ఇది అస్సలు బాలేదు. నీకు మాషా గురించి తెలిసిందేగా, తను ఎప్పుడు అలాగే ఆలోచిస్తుంది. సరేలే, మనం వేరెక్కడికైనా వెళ్తాం. తను నీకు చేసిన ద్రోహాన్ని నేను అందరికీ చెప్పానంటే ఎవరూ ఆ పార్టీకి వెళ్లరు. అర్థమైందా? వద్దు, మీరు అలా చేయకండి. అలా చేస్తే ఎవరికి ఫన్ దొరకదు. మీరిద్దరూ అక్కడికి వెళ్ళాలి. చెడు చేసిన వాళ్ళకి మనం మంచి చేయాలి. నువ్వు ఖచ్చితంగా వెళ్తావని నేను అనుకుంటున్నాను. నీకోసం వెళ్తా.
నువ్వేం వెళ్ళకు. తను కాసేపు ఒంటరిగా ఉంటే సరిపోతుంది. చాలా డెకరేట్ చేసి అద్భుతంగా ఉంచారు తెలుసా. అదొక సూపర్ డూపర్ పార్టీగా ఉండబోతుంది మాస్టర్. ఇందులో సంతోషపడడానికే ఉంది. మనం ఆ పార్టీకి వెళ్ళటం లేదు. నేను ఇంకొక ప్లాన్ వేశాను. లేదు మాస్టర్, మీరు ఆ పార్టీలో పాల్గొంటే మీకు ఒక మంచి విందు దొరుకుతుంది. అక్కడికి ఎవరెవరు వస్తున్నారో చెప్పు. అక్కడికి అందరూ వస్తున్నారు మాస్టర్, ఆ ఒక్క మౌగ్లి తప్ప. అంటే అతను తప్ప అక్కడ అందరూ ఉంటారన్నమాట. అయితే ఇది వేటకు అనుకూలం అనే చెప్పాలి. వేట ఖాయమే. మాషాకి కృతజ్ఞతలు చెప్పాలి. మాషా ఇలా చూడు, షేర్ ఖాన్ ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. పార్టీని వెంటనే మనం క్యాన్సిల్ చేయాలి. పార్టీని క్యాన్సిల్ చేయాలా? వాడెందుకు ఇక్కడికి రావాలి? సరే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ జోకులని నేను వినను. నువ్వు అసూయ పడుతున్నావు. నీ పాడు బుద్ధి నాకు తెలుసు. వెళ్ళు వెళ్ళు, ముందెక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదే ఇదే ఇలా చూడు బగీరా, మోగ్లీ లేకుండా ఇలాంటి కార్యక్రమం అస్సలు బాగోదు. ఎవరిది? ఇంత ముందు ఎప్పుడు చూడలేదు. సరే చెప్పండి, ఈ పార్టీని ఆర్గనైజ్ చేసింది ఎవరు? నా పేరు మాషా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్. నా పేరు మావ్. నేను నార్దర్న్ మెకాక్స్ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి మీకు స్వాగతం పలుకుతున్నాను. నార్దర్న్ మెకాక్ నుంచే కదా వచ్చారు? షేర్ ఖాన్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఒక పిక్నిక్ కి ఓ అద్భుతమైన ఆలోచనతో వచ్చాను. భోజనంతో పాటు గేమ్స్ ఉన్నాయి. నువ్వు కావాలంటే ఆడుకో. ఈ షేర్ ఖాన్ ఆడే ఆటని చూస్తావు కదా, నాకు ఆకలిగా ఉంది. అందులోనూ ఈ డిష్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ, మీరే ఆ గ్రేట్ షేర్ ఖానా? ఇక్కడ మాత్రమే కాదు, అన్ని చోట్ల మీరు చాలా ఫేమస్. మిమ్మల్ని ఆహ్వానించడం సంతోషం. నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. నిన్ను చూస్తుంటే నాకు ఇంకెవరో జ్ఞాపకం వస్తున్నారు. రండి, గేమ్ మొదలు పెడదాం. ఎవరు షేర్ ఖాన్ మెళ్ళు మాల వేస్తే వాళ్ళు గెలిచినట్టు. త్వరగా వేయండి. నువ్వు చేసిన తప్పు ఇప్పుడే అనుభవిస్తావు. నువ్వు లేకపోతే ఇది సాధ్యం కాదు. ఈ పార్టీని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఏంటిది మోగ్లీ, నువ్వు? అవును, నేనే. ఇదంతా నా వల్ల జరిగింది మాషా. నిజంగానే ఇది మంచి సర్ప్రైజ్. నిజమే, మాకే ఇది చాలా సర్ప్రైజ్ గా ఉంది. నన్ను క్షమించు మోగ్లీ, నువ్వు ముందే వార్న్ చేశావు. నేను అప్పుడే వినండాల్సింది. ఇప్పుడు నేను దీన్ని చెప్పి తీరాలి. నిన్ను ఇక్కడ పిలవనందుకు కారణం, నువ్వు పాపులర్ గా ఉన్నావు. అందరూ నీ మాటే వింటున్నారు. నేను కూడా అలాగే మారాలనుకున్నాను. ఆగమన్నానా? నన్ను ఒంటరిగా వదిలి ఆగమని చెప్పానా?
ఇక నీ అల్లరి చాలా ఆపు. లేదమ్మా, నేను సరదాగా ఆడుకుంటున్నాను. కావాలంటే సరదాగా ఎక్కడికైనా వెళ్ళి ఆడుకో. అల్లరి చేసావంటే నల్ల ఏనుగొచ్చి నిన్ను ఎత్తుకుపోతుంది. నేను తనతో సరదాగా ఆడుకుంటూ ఉన్నాను. ఇంతలో అమ్మ వచ్చి నల్ల ఏనుగు వచ్చి నన్ను ఎత్తుకుపోతుందని చెప్పింది. ఏమన్నావు? నల్ల ఏనుగా? ఆ నల్ల ఏనుగు ఎక్కడుంటుంది? అది నల్లగా చాలా పొడుగ్గా ఉంటుందట. దాని దంతాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయట. దాని తొండం నుంచి నిప్పు కూడా వస్తుందట. అది సరే గాని పొరపాటున అతను ఆ నది దగ్గర ఉండడు కదా. నువ్వు ఏమంటున్నావు? తను అక్కడ ఉంటే మనం ఈత కొట్టలేం కదా. అయితే మనం ఈత కొట్టడానికి వెళదామా? పద వెళదాం. వెళ్ళి సరదాగా గడపండి, వెళ్ళండి. నల్ల ఏనుగేమిటి, పొడుగు దంతాలేమిటి? నల్ల ఏనుగ ఎక్కడుంది? అటువంటిదేమీ లేదు బగీరా. అది సరే గాని నువ్వు ప్రశాంతంగా పడుకొని నిద్రపో. పరిగెత్తు, ఏదో వస్తోంది. ఎందుకలా పరిగెడుతున్నావు? దేనైనా చూసి భయపడ్డావా ఏంటి? పరిగెత్తు, వేగంగా పరిగెత్తు. అక్కడే ఆగు, నేను వస్తున్నాను. ఆలస్యంగా వచ్చావు. అమ్మో, అది నల్ల ఏనుగే. అది నీళ్ళలోంచి బయటకు వస్తే నన్ను ఎత్తుకెళ్ళిపోతుంది. కాపాడండి. అనవసరంగా నువ్వు భయపడకు. అది ఎంత దగ్గరకు వచ్చిందో చూసావా? అదృష్టం బాగుండి. మౌగ్లీ, మౌగ్లీ. నాకు తెలిసి ఇందులో ఇక ఏం మిగలలేదనుకుంటాను. నన్ను క్షమించు టొబాకీ, నేను తెలియక అలా తొక్కేశాను. అయినా నాకు తెలియగడుగుతాను, ఏంటి నీకంత తొందర? ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆ నల్ల ఏనుగు నుంచి తప్పించుకొచ్చేశాను. మౌగ్లీ కానీ అక్కడ ఇరుక్కుపోయాడు. తను నాతో పాటు పరిగెత్తుకుని రాలేకపోయాడు. ఏం చెయ్యాలో ఏంటో అర్థం కాలేదు. అయితే ఇంకా తను నది దగ్గరే ఉన్నాడా? మాట్లాడవే. ఏమో మరి, నేను మాత్రం ఆ నల్ల ఏనుగు నుంచి తప్పించుకున్నాను. ఏమిటి కొత్తగా ఏదో నల్ల ఏనుగు అంటాడు? నాకేమీ అర్థం కావట్లేదు. అలర్ చేసే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతాడు. తన తొండంతో పిల్లల్ని నలిపేసి నల్లెరికాడు చేసేసి అలా విసిరిపారేస్తాడు. కంగారు పడకు, మౌగ్లీ చాలా తెలివైన వాడు, సాహసవంతుడు కూడా. సరే, ఎందుకైనా మంచిది, తనకేమీ కాకుండా నే వెళ్ళి కాపాడుతానులే. ఓ, నిజంగానా? నా అదృష్టం పండిపోయి ఈరోజు నాకు మంచి అవకాశం దొరికింది. మౌగ్లీ నాకు దొరికాడు. ఎంత దగ్గరికి వచ్చేసింది. ఏం చేస్తున్నారు? మీరేం భయపడకండి, మిమ్మల్ని నేనేం చెయ్యనులే. నువ్వు మమ్మల్ని ఏదో చేస్తావని భయం కాదు, జకాలా ఏమైనా చేస్తాడని. జకాలానా? జకాలా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? తనకి పంటి నొప్పిగా ఉంది, అందుకనే అలా ప్రవర్తిస్తున్నాడు. అదా విషయం. మీరు తనకు సహాయం చేస్తారా? నేను తనకు సహాయం చేయలేను. ఎలాగైనా నువ్వే సహాయం చేయాలి మౌగ్లీ. ఓ, చేస్తాను, కానీ ఎలాగా? ఆ నల్ల ఏనుగు మౌగ్లీ వెనకాల ఎందుకు పడుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదా, అలాంటిదేమీ ఉండదు. చిన్నపిల్లాడు ఆటలాగా ఏదో ఆడుతూ ఉంటాడు అంతే. ఏది ఏమైనా ఆ అప్పు మౌగ్లీని ఒంటరిగా వదిలేశాడు కాబట్టి ఈ పాటికి వాడు నుజ్జునుజ్జైపోయి ఉంటాడు. ఒకవేళ ఈ ప్రయత్నం కూడా ఫలించలేకపోతే నేను నిన్ను తినేస్తాను టొబాకీ. లేదు లేదు, ఈసారి మాత్రం అలా జరగదు.
ఖచ్చితంగా మౌగ్లీ మీకు ఆహారం అవుతాడు. నిజం. అలాగే పనిలో పని నాకు ఒక్క ఎముక ఇస్తే మాత్రం చాలు. మీరే చూడండి. బలు, మౌగ్లీ ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఏంటి ప్రమాదంలో ఉన్నాడు? స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నల్ల ఏనుగు వచ్చింది. నేను తప్పించుకుని వచ్చేసాను. మౌగ్లీ మాత్రం అక్కడే ఉండిపోయాడు. కంగారు పడకప్పు, అటువంటి నల్ల ఏనుగన్నది అసలు లేనే లేదు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? నిజంగానే ఉంది, నేను చూశాను. నేను చెప్పింది నిజమేనని టొబాకీ చెప్పాడు. తను మౌగ్లీని ఎలాగైనా కాపాడుతానని నాకు మాటిచ్చాడు. మనం త్వరగా వెళ్ళాలి బగీరా, పద. ఇప్పుడు ఇక రంగం సిద్ధం చేయాలి. నువ్వు నన్ను తినద్దు, నన్నేం చెయ్యొద్దు. నిన్ను కాదు, నేనేం చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా పళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. నువ్వు ఒకసారి నోరు తెరు. ఇదిగో ఇక్కడుంది. జకాల, దయచేసి నా మాట విను. నువ్వు కాసేపు అది నోరు తెరిచే ఉంచు, ముయ్యొద్దు. సిద్ధమేనా? ఏంటి మౌగ్లీ, నీకేంటి ఆటలుగా ఉందా? నొప్పి లేదు, పూర్తిగా తగ్గిపోయింది. మౌగ్లీ, నువ్వు మళ్ళీ నాకు చాలా పెద్ద సహాయం చేశావు. శభాష్ టొబాకీ, నువ్వు ఈసారి చెప్పిన పని చెప్పినట్టుగా చేసి. నేను చెప్పాను కదా, ఈసారి మాత్రం మన ప్రయత్నం ఫలిస్తుంది అని. నేను ఇలాంటి అవకాశం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను మౌగ్లీ. ఎన్నిసార్లు ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నిటినీ ఎదుర్కొని నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నేను వదలను. నన్నే చేయదు, ఏదో తెలియక పొరపాటున అలా చేసేసాను. నన్ను వదిలేసాయి, కాపాడండి. కాపాడండి, నన్ను కాపాడండి. బహుశా నల్ల ఏనుగుని చూసి భయపడి ఉంటాడు. వాడు సంగతి ఏమో గాని మన మౌగ్లీకి ఏమీ జరగకుండా ఉంటే బాగుండు. కృతజ్ఞతలు జకాలా, నాకు పెద్ద సహాయం చేశావు. మౌగ్లీ నేను చేయొద్దు జకాలా. ఏంటి బలు, ఇటువైపు వచ్చావు? ఈ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు మౌగ్లీ. రేపు కలుద్దాం, కానీ నేను నీకు సహాయం చేస్తానని మాత్రం అనుకోకు. మౌగ్లీ, ఇది కళ నిజమా? అది కాదు బలు, ఇదొక పెద్ద కథ. ఇంతకీ నిన్న నల్ల ఏనుగు ఏం చేయలేదు కదా? చెప్పు మౌగ్లీ. లేదు, ఏమీ చేయలేదు. కంగారు పడకు. పద, మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్దాం. నల్ల ఏనుగట. ఇలా
గెలుస్తాను. నా అదృష్టపు పులిగోరు. జాగ్రత్త. ఇప్పుడు గెలిచేదెవరు? 1 2 3. ఈ పోటీలో గెలిచినది బాలా. ఈ పోటీ మళ్ళీ పెట్టాలి, ఎందుకంటే బాలా మోసం చేశాడు. నువ్వేమంటున్నావు? నేను రెడీగా లేకుండానే వచ్చి కొట్టేశాడు. నేను ఇది తీసుకుందామని వచ్చాను. నన్ను క్షమించు మౌగ్లీ, అటువంటి నియమాలు ఈ ఆటలో లేవు. ఏయ్, మర్యాదగా వెనక్కి రా. మోసం చేశారు. నేను ఒప్పుకోను. మౌగ్లీ, నీ మనసు బానే ఉందా? బాలాతో నువ్వు పోటీ పడుతున్నప్పుడు నీలో నాకేదో తేడా కనిపించింది. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు బలు? నువ్వు నా వైపే ఉంటావని నమ్మకంతో ఉన్నాను. వాళ్ళు కూడా నీకు మిత్రులే. నువ్వు చాలా బలపడ్డానికి, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి నీకు వాళ్ళు సహాయం చేస్తారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్లి క్షమాపణ అడగొచ్చు కదా. నీ పులిగోరు కింద పడిందని తీసుకోవడానికి వెళ్ళటం వల్లే నువ్వు ఓడిపోయావు. పోటీకి ముందు దాన్ని తీసేస్తే సరిపోయే. నేను ఈ పులిగోరుని తీయను. బాలాకి ఎప్పటికీ క్షమాపణ చెప్పను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. నాతో మాట్లాడొద్దు. వాడెందుకు కాస్త వింతగా ప్రవర్తిస్తున్నాడు కదా. అవును, నేను తిన్నది ఇంకా అరగలేదనుకుంటాను, అందుకే ఈ శబ్దం. నువ్వేం తినవా? నాకు ఆకలేయడం లేదు. పోటీలో ఓడిపోయినందుకు నువ్వు మరీ అంత బాధపడాలా? ఇంతకుముందు పోటీలో నువ్వు బాలాతో ఎన్నిసార్లు గెలవలేదు చెప్పు. అదేమీ కాదు, నేను ఈ పులిగోరు ఉండడం వల్లే గెలిచాను. పులిగోరు? ఇది నాకు ఎలా దొరికిందో నీకు తెలుసా? షేర్ఖాన్ తో తలపడ్డప్పుడు నీకు దొరికింది, అది తెలిసిందేగా. నేను ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు, కానీ ఇది దొరికాక ప్రతి పోటీలో నేను గెలిచాను. నీకు తెలియడం లేదు బగీరా, ఈ పులిగోరు వల్ల నాకు అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టమా? ఎందుకు నువ్వు అలా నవ్వుతున్నావు? నువ్వు మరీ తమాషాగా మాట్లాడుతున్నావు మోగ్లీ. పులిగోరుతో అదృష్టం కలిసి రావడమా? అసలేం మాట్లాడుతున్నావు? సరే చాలు, ఇక ఇంటికి వెళ్దాం పద. ఏంటి పరిస్థితి? జాగ్రత్త, సరిగా నిలబడు. చూడు మౌగ్లీ, పండుగ ఉన్న వాటిని మాత్రమే కొయ్యాలి, అర్థమైందా నీకు? సారీ బలు, నువ్వు పళ్ళు మాత్రమే కావాలన్నావు కదా, అందుకే. రా బలు, కావాలంటే ఇక్కడ స్నానం చెయ్యి. రా, వచ్చేయ్ బలు, నాకు దాహం వేస్తుంది. దాహం తీర్చుకోవడానికి నేను వస్తే నువ్వు మాత్రం నా ఆకలి తీర్చడానికి. ఇక నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే. నిన్ను వెంటనే అంతం చేస్తాను. అయిపోయావు. ఇంతకు అసలు ఏం జరిగింది మౌగ్లీ? ఏదేమైనా అదృష్టవశాత్తు నీకు ఏమీ కాలేదు. మౌగ్లీ ఇంకా ఆ చెట్టు వెనకే పడుకుని ఉన్నాడా? నువ్వు చెప్పింది విన్నాక నేనేమీ ఆశ్చర్యపోలేదు. ఇందాక వేళకోళం చేసినందుకు నేను బాధపడుతున్నాను. ఇదిగో చూడు, మూఢనమ్మకాలు పెట్టుకోకూడదని అలా అన్నానంతే. సరిగ్గా చెప్పావు. మనమొక విధంగా ఆలోచిస్తాం, సాధారణంగా మనుషులు మరో విధంగా ఆలోచిస్తారు. ఎలాగైనా మనం మళ్లీ తనని పాత స్థితికి తీసుకురావాలి. నా పులిగోరు. కా, నా పులిగోరు నువ్వేమైనా చూసావా? కా 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 కాస్త జరిగితే ఇక్కడుందా? ఎక్కడుంది? ముందు నువ్వు వెనక్కిరా. కా ఒంట్లో బాలేదు. తనకు తిన్న దరక్క నొప్పితో బాధపడుతూ నిద్రపోతూ ఉన్నాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండు. తెలుసు, నా పులిగోరు నాకు దక్కదు, అంతే కదా? ఎంత చెత్తపడి చేశాను. తర్వాత తీసుకోవచ్చు. అజీర్తితో ఉన్న పాము ఆకలితో ఉన్న సింహం కంటే చాలా ప్రమాదం. కాస్త ఏదైనా తినొచ్చుగా మౌగ్లీ.
ఇవి నిజంగా చాలా రుచిగా ఉన్నాయి. పోనీ ఇంకేమైనా కావాలా? నాకు అసలు ఇప్పుడేమీ తినాలని అనిపించడం లేదు. నువ్వేం బాధపడకు మౌగ్లీ, కాల్ లేచిన వెంటనే పులిగోరును తీసేసుకోవచ్చు. ఏంటి తెలిసిందా? అదే ఎప్పుడని అడుగుతున్నాను. ఒక పెద్ద నీటి ఏనుగును తినేశాడు కాబట్టి అతని అజీర్తికి కారణం అదే అయి ఉంటుంది. మోగ్లీ, నువ్వన్న మాటకు నేను బాధపడ్డాను. ఒకవేళ పోటీ మళ్ళీ పెడదామంటే నేను సిద్ధమే. ఈ సమస్య ఇంతటితో మనమే పరిష్కరించుకోవాలి, లేకపోతే ఒప్పుకోను. కాదు బాలా, అసలు మౌగ్లీ ఉద్దేశం ఏమిటంటే... అయితే సరే, నేనెక్కడికి వస్తా. మన ఇద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకుందాం. అయితే అక్కడే మనం కలుద్దాం. అయితే కలుద్దాం. ఏదైతేనేంటి, మౌగ్లీ దగ్గర పులిగోరు లేకపోయినా గెలవగలడని తెలుసుకుంటాడు. ఏంటా ముద్రిత్ర? నా చెయ్యనుకుంది, వదులు. ఇదేదో బాగున్నట్టుంది. ఇంకా లాభం లేదు, ఏదో ఒకటి చేసి లేపాలి. బలు, ఏమిటా చప్పుడు? ఈ ఎలక వాసనైనా చూపిస్తే తినడానికి టక్కన లేచి కూర్చుంటుందేమో చూద్దాం. లేవాలి కా, నీకోసం తెచ్చా ఎలుక, లేచి నువ్వు తిను ఇక. బ్రహ్మాండమైన వాసన వస్తుంది, చూసావా? త్వరగా లే. రుచిగా ఉంది. షేర్ ఖాన్, ఇప్పుడు నా ఆకలి ఇంకొంచెం పెరిగింది. ఇప్పుడు నిన్ను తింటే అద్భుతంగా ఉంటుంది. అతను ఎక్కడున్నాడు? అయినా నీకు అసలు అతనితో పనేంటి? ఎందుకు మౌగ్లీ గురించి అడుగుతున్నావు? ఇక తప్పదు, తను నేను తేలిపోవలసిందే. అయినా మీరిద్దరూ ఇలా అనవసరంగా దెబ్బలాడుకోకూడదు. తను చెప్పింది కరెక్టే బాలా. అనవసరంగా ఇప్పుడు ఈ ఘర్షణ ఎందుకు చెప్పు? మీకు అసలు విషయం తెలీదు. ఇది నాకు మోగ్లీకి సంబంధించిన విషయం. తనని చూడాలి. నేను ఇంతవరకు వేచినది తన కోసమే. ఇంకా తనిక్కడికి ఎందుకు రాలేదో తెలియటం లేదు. పైగా మోగ్లీ ఒంటరిగా వెళ్ళాడు. నిన్ను చూస్తే భయం లేదు. ఇంతకు ముందు నువ్వు నా చేతుల్లో ఓడిపోయావు. నువ్వు మాట్లాడేది నేను పోగొట్టుకున్న గోరు గురించే అయితే ఇదిగో మళ్ళీ పెరిగింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నేను పడుకున్నది మీకు కనిపించట్లేదా? ఎందుకు అలా శబ్దం చేస్తున్నారు? ఏదేమైతేనే మొత్తానికి నా పులిగోరు నాకు దొరికింది. ఉంటా. ఒకవేళ నాకు అంతగా ఆకలిస్తే నిన్నే తినుండేవాణ్ణి కదా. ఒక్క విషయం తెలుసుకో, నేను పడుకునున్నప్పుడు ఎప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దు. ఏమిటి, అర్థమైందా? పులిగోరుంటేనే ధైర్యం ఉంటుందని అనుకోకు. సహజంగానే నువ్వు చాలా ధైర్యవంతుడివి. సరే, ఇది నీ దగ్గరే ఉంచు. అయితే నువ్వు ఓడిపోయానని ఒప్పుకుంటావా? చివరికి ఈ పోటీలో గెలిచినది అందరికంటే బలమైన. అదలా ఉంచు, నేను నీతో విషయం చెప్పాలి. నేనెందుకు వెయిట్ చెయ్యాలి? ఇక పద మొదలు పెడదాం. ఇప్పటికైనా ఓడిపోయానని ఒప్పుకుంటావా? లేదు, నేను నీతో విషయం చెప్పాలంటున్నానా? ఏంటి? నేనే బలవంతురాల్ని. నువ్వు నన్ను క్షమిస్తావా? నిజంగానా? నమ్మొచ్చా? అవును, నేను నిన్నలా అనుండకూడదు. ఓ థ్యాంక్స్. కానీ ఒకవేళ నువ్వు పిరిగి బంధువు అయి ఉంటావేమో నేను అనుకున్నాను. అది తప్పు. ఇక మనం ఎందుకు దెబ్బలాడుకోవడం? అది నేను మర్చిపోయాను. ఇప్పుడు మనం స్నేహితులం. ఈ పోటీ మొత్తానికి డ్రాగా ముగిసింది. మీరిద్దరూ సరి సమానులే. నాకు తెలిసి ఇది నీకు అవసరం లేదనుకుంటాను మౌగ్లీ. అవును, అదే నిజమే బలు. ఇది నా దగ్గరే ఉంటే బాగుంటుంది. కానీ షేర్ ఖాన్ తో దెబ్బలాడేటప్పుడు ఇది నా దగ్గర ఉంటే ఇంకా బాగుంటుంది. ఇక మనం బయలుదేరదామా? ఈసారి అదృష్టవశాత్తు నీ దగ్గర పులిగోరు లేకపోయినా ఆ పులి మీద నువ్వు గెలవగలిగావు. ప్రతిసారి ఇలాగే జరుగుతుందంటావా మౌగ్లీ? అలా జరగాలంటే ముందు నువ్వు నీ మూఢనమ్మకాల్ని మానుకోవాలి. వాళ్ళు ఎలా గొడవ పడుతున్నారు చూడు.
ఈ అడవి యొక్క రాజు ఇక చనిపోయాడు. ఈ క్షణం నుంచి ఈ అడవికి రాజుని నేనే. తను చనిపోయాడంటావా మౌగ్లీ? అది నిజమేనంటావా? నాకు తెలియదు టబాకి, కదలకుండా అలాగే పడున్నాడు. జాగ్రత్త మౌగ్లీ. వెనక్కి వెళ్ళిపో మోగ్లీ. ఈసారికి వాణ్ణి వదిలేస్తున్నాను, కానీ ఇంకోసారి వాణ్ణి వదిలేది లేదు. ఇంతకీ మా అమ్మ ఎక్కడుంది? నాటకాలు ఆడుతున్నాడా? నాకు వెంటనే మా అమ్మ కావాలి. నాకు అలా అనిపించడం లేదు బలు. తను ఎదిగిన పసిపిల్లలాగా మారిపోయాడు. ఇక నుంచి నువ్వు తనని చూసి భయపడాల్సిన అవసరం లేదు మౌగ్లీ. ఇక చాలు, ఆపండి షేర్ ఖాన్. మీరు ఈ విధంగా చెయ్యకూడదు. ఆపండి. అనవసరంగా తనని బాధ పెట్టుకు. తన పరిస్థితి అర్థం కావట్లేదు టబాకి. నాకు బాగానే అర్థం అవుతోంది, కానీ ఇక నుంచి నాకు తిండి పెట్టేదెవరు? నన్ను పోషించేది ఎవరు? ఇక వీడు ఎందుకు పనికిరాడు? ముందలో అనవసరంగా ఏడవడం మానే. షేర్ ఖాన్, మనిద్దరం కాసేపు ఆడుకుందాం. నా మాట విను, ఆడుకుందాం. ఇలా చేయటం అనవసరమని నాకు అనిపిస్తుంది మౌగ్లీ. అది కాదు, మనం తనకి ఎలాగైనా సహాయం చేయాలి. ఒకవేళ పెద్ద పులి ఇలా ఉంటే తను బ్రతకడం చాలా కష్టం. నేను నీకు సహాయం చేస్తే నువ్వు షేర్ ఖాన్కి సహాయం చేస్తావా? నిజమేనా? బాగా ఆలోచించి చెప్తున్నావా? నా వల్ల కాదు, ఇక నేను వెళ్ళేస్తాను. వద్దు, వెళ్ళదు. నా మాట విను డోజీ. తనకి ఎలా వేటాడాలనేది నేర్పించాలి, లేకపోతే ఆకలితో చచ్చిపోతాడు. ఒక విషయం విను, అతను పులి కాబట్టి నాలాంటి పక్షుల్ని అవలీలగా తినేస్తాడు. తను ఖచ్చితంగా నిన్ను తినడు, నేను మాటిస్తున్నాను. నా వల్ల కాదు, నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను మోగ్లీ. నువ్వెలే ముద్దుగా ఉన్నావు తెలుసా, పులి పిల్ల. సరే, కాసేపు ఆడుకుందామా? జాగ్రత్తగా విను షేర్ ఖాన్. నువ్వు డౌజీ వెనకాలే ఇలా మెల్లగా వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి, నెమ్మదిగా నిశ్శబ్దంగా వెళ్ళాలి. నువ్వు కాస్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో నెమ్మదిగా ఇలా పట్టుకోవాలి. నేను ప్రయత్నిస్తాను. అయినా ఎందుకు దాన్ని ఆ విధంగా చేస్తుంది? అయినా చిన్న పులిపిల్లకి ఇంత పెద్ద పాదాలుండవు కదా. నేను చెప్పేది నిజమే జకాలా. నువ్విప్పుడు తనని చాలా సులువుగా ఓడించగలవు. ఆ విధంగా నువ్వు ఓడించావనుకో, ఈ అడవికి నువ్వే కొత్త రాజువి. అర్థమైందా? నీకు నేను సహాయం చేస్తాను, సరేనా? తనని ఈ నది ఒడ్డుకు తీసుకువస్తాను. నేను నీకు ఇదే విధంగా ప్రతిరోజు ఆహారాన్ని తీసుకొస్తాను. అందులో నాకు కొంత భాగాన్ని ఇస్తూ ఉండు. ఈ విధంగా మనమిద్దరం భాగస్వాములం అవుదాం. ఏమంటావు? సరేనా? నువ్వు వెళ్ళి షేర్ ఖాన్ని నది ఒడ్డు దగ్గరికి తీసుకురా. ఇదే మన మధ్య ఒప్పందం. వాడు అయిపోయినట్టే. ఆపు, నాకు చక్కెలు గిలిగా ఉంది. ఆపు. అసలు ఎటువంటి మార్పు లేదు. షేర్ ఖాన్ తన పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు తను పురుగులు చంపడానికి కూడా భయపడుతున్నాడు. ఈ విధంగా కాకుండా మనం ఇంకో విధంగా ప్రయత్నిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మౌగ్లీ. వద్దు, తన్ని నన్ను వెంబడించద్దని చెప్పు మౌగ్లీ. తన్ని చూస్తే నాకు భయంగా ఉంది. బలు వల్ల నీకెలాంటి ఆపద రాదులే షేర్ ఖాన్. తనను చూసి ఎలా ధైర్యంగా ఉండాలో, ఎలా నడుచుకోవాలో నేర్చుకో. నా బంగారం. నువ్వేం భయపడకు, అంతా బాగానే జరుగుతుంది. ఇది కేవలం దోబూచులాట లాంటిది. అది సరే, తన్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది.
తను నన్ను కనిపెట్టడనే అనుకుంటున్నాను. అరే, అంత పెద్ద ధైర్యవంతమైన పులి ఎక్కడా కనిపించట్లేదే. బహుశా తను ఇక్కడే ఎక్కడో ఉండుంటాడనిపిస్తోంది. ఆహా, పట్టుకున్నాను. ఆగు, నేను నిన్ను భయపెట్టాలని అలా చేయలేదు షేర్ ఖాన్. ఓ బలు, నువ్వు మళ్ళీ అతన్ని ఏం చేసావు? నేను అతన్ని ఏమీ చేయలేదు. అతనే భయపడి అనవసరంగా పారిపోయాడు. చాలు, ఇక నవ్వడం ఆపు బగీరా. నువ్వు అనవసరంగా ఎందుకు నవ్వుతున్నావు? నన్ను క్షమించు, తన్ని తలుచుకుంటేనే. ఒకవేళ మిమ్మల్ని కూడా ఎవరైనా వేటాడడానికి వస్తే మీరు ఇలాగే నవ్వుకుంటూ ఉంటారా? పదండి, తనకే ఆపద రాకముందే మనం వెళ్ళి తనని వెతికి పట్టుకోవాలి. నాకిప్పుడు మా అమ్మ కావాలి, అమ్మ కావాలి. ఓ, నువ్వు దారి తప్పిపోయావా లేక మీ అమ్మ నిన్ను వదిలేసిందా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు చెడ్డవాడివి. అబే కాదు కాదు, నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను షేర్ ఖాన్. అన్నట్టు నువ్వు మీ అమ్మనే కదా వెతుకుతున్నావు? తనెక్కడుందో నాకు బాగా తెలుసు. ఓ, నిజంగానా? నువ్వెక్కడి నుంచైతే తప్పించుకొని వచ్చావో తను అక్కడే ఉంది. అంటే నది ఒడ్డునే ఉంది. ఒకవేళ ఏదైనా క్రూరముఖం చేతికి చిక్కితే అది మంచి విషయమే. మౌగ్లీ చెప్పింది కూడా నిజమే. షేర్ ఖాన్ తన పాత స్థితికి వచ్చేంత వరకు వెంట మనం ఉండాలి. బలు, బగీరా తనెక్కడున్నాడో నేను కనిపెట్టాను. టొబాకీ కూడా తనతోటే ఉన్నాడు. తనదిగో నది వైపుగా వెళ్తున్నాడు. మనము వెళ్దాం, పదండి. టొబాకీ ఏదో కుట్ర పడినట్టున్నాడు. త్వరగా రావాలు. మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాలే వస్తాను. మౌగ్లీ, వాడి గురించి పట్టించుకోకు, మనం త్వరగా వెళ్ళాలి. మీ అమ్మ అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పద 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 పద. తన పేరే జకాల. నిన్నిక్కడికి తీసుకొస్తానని మాటిచ్చాను. షేర్ ఖాన్ ని మర్యాదగా వదిలే. ఏంటి మౌగ్లీ అలా మాట్లాడుతున్నావు? నీకేమైనా ఒళ్ళు తెక్క తెక్కగా ఉందా? నువ్వు అలా చేయకూడదు. వాళ్ళందరినీ ఒకే దెబ్బతో నువ్వు అంతం చేయ జకాలా. కానీ నువ్వు తినగా మిగిలింది ఇవ్వడం మాత్రం మర్చిపోకు. మూర్ఖుడా, నిన్ను నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు షేర్ ఖాన్. ఏంటి జకాలనా? నేను వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? షేర్ ఖాన్ జకాలని సులువుగా ఎదుర్కోగలడు, కానీ షేర్ ఖాన్ కు పాత జ్ఞాపకాలు తిరిగొస్తే గానీ ఇది సాధ్యం కాదు. ఏయ్, నాకు మంచి ఆలోచన వచ్చింది. ఓ వద్దు, నా మాట విను. తను ఇంకా చిన్నపిల్లాడిగానే ఉన్నాడు. వీడు మనల్ని ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నించాడు. నువ్వది మర్చిపోయావా మౌగ్లీ? ఒక్క దెబ్బ తల మీద తగిలితే చాలు, గత జ్ఞాపకాలని తిరిగొచ్చేస్తాయి. నీకు స్వాగతం షేర్ ఖాన్. అరే, జకాలను కొడదామంటే తనకు తగిలిందా? ఇప్పుడు నువ్వు నా నోటికి చిక్కుతావు షేర్ ఖాన్. ఇక నువ్వు కానివ్వు జకాలా. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ షేర్ ఖాన్ పాత స్థితికే వచ్చేసాడు. త్వరగా నువ్వు తన పని పట్టు జకాలా. అప్పుడు ఈ అడవికి నువ్వే కొత్త రాజువి. టొబాకీ, ఇందాక నువ్వు ఏమన్నావు? ఏమనలేదు షేర్ ఖాన్. నువ్వు జకాలాకి వంత పాడటం నేను వినలేదనుకున్నావా? నన్నే చేయకు షేర్ ఖాన్. షేర్ ఖాన్ ఏదో తెలియదు షేర్ ఖాన్. ఓ, జారుకున్నావు.
మౌగ్లీ, నువ్వు అనవసరంగా ఎందుకలా పరుగులు పెడుతున్నావు? నువ్వు ఆ డౌజీని పట్టుకోలేవని తెలుసు కదా. పట్టుకోలేనా? పట్టుకుంటాను ఖచ్చితంగా. నేను వదిలిపెట్టే సమస్య లేదు డౌజీ. చూడు మౌగ్లీ, డౌజీని నువ్వు పట్టుకోవాలని అనుకుంటే కాస్త తెలివితేటల్ని ఉపయోగించాలి. నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు టోబాకీ? నువ్వెందుకు అంతలా నవ్వుతున్నావు? నేను అనుకోకుండా ఇటువైపు వెళ్తూ ఉన్నాను. ఇంతలో నువ్వు ఆ పక్షిని పట్టుకోబోతూ కింద పడిపోయే తమాషా సన్నివేశాన్ని చూసి పొట్టపగలా నవ్వాను. తను వేగంగా వెళ్ళిపోయింది. మోగ్లీ, నీకు ఓ విషయం తెలుసా? ఈ అడవిలో ఉన్న అందరికన్నా నువ్వు చాలా నెమ్మదిగా పరిగెడతావు. ఏంటి? నేనా నెమ్మదిగా పరిగెడతానా? అవును మోగ్లీ, నీకన్నా ఆ పక్షి ఎంతో వేగంగా పరిగెడుతుంది. ఎంత వేగంగా వెళ్ళిపోయిందో నువ్వే చూడు. వాడి మాటలే నువ్వు పట్టించుకోకు మౌగ్లీ. నిన్ను మాటలతో రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. నేను నీతో ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించు. కానీ నువ్వు నేను తలబడితే ఖచ్చితంగా నేనే గెలుస్తానన్న ధీమా నాకు చాలా ఉంది మోగ్లీ. అయితే మన ఇద్దరి మధ్య పోటీ పెట్టుకుందాం టోబాకీ. ఏంటి, పోటీ పెట్టుకుందావా? అయితే పరుగుల పోటీ ఇంకా దూకే పోటీ పెట్టుకుందావా? మౌగ్లీ, నువ్వు జాగ్రత్తగా ఉండవు. ఇది వాడి కుట్రై ఉండొచ్చు. నేను పోటీకి సిద్ధం. ఒకవేళ నువ్వు పోటీలో గెలిస్తే ఏం కావాలి? తినడానికి నాకొక రుచికరమైన ఎముక కావాలి. సరే, అయితే తలపడదాం. ఎవరు గెలుస్తారో అది కూడా చూద్దాం. బాలు, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావే. నాకు మీ పోటీకి ఎటువంటి సంబంధం లేదు. డౌజీ, నువ్వు కావాలంటే వెళ్ళు. నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎవరు ముందుగా నది ఒడ్డుకు చేరుకుంటారో వారే విజేతలు. సిద్ధమేనా? సిద్ధమే. 1 2 3. పర్వాలేదు, నువ్వు బాగానే పరిగెడుతున్నావు. కానీ ఈ పోటీలో చివరికి గెలిచేది నేనన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు. నేను కావాలనే నెమ్మదిగా పరిగెత్తాను మోగ్లీ. ఇప్పుడు అసలు పోటీ ప్రారంభమవుతుంది. చూడు, నీకు దమ్ముంటే నన్ను ఓడించు మోగ్లీ. టబాకీని ఈ పోటీలో గెలిచాడు. ఇప్పటికీ ఏం మించిపోలేదు. కావాలంటే నువ్వు ఓడిపోయావు, నేను గెలిచానని ఒప్పుకో. నువ్వు మరీ అంతగా ఆవేశపడకు. ఒక పోటీ ఉంది కదా, అందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. అవును, ఇంకొక పోటీ మిగిలింది. గెంతే పోటీ. ఆ ముద్దును చూసావా? దాన్ని ముట్టుకోకుండా దానిపై నుంచి దూకి వెళ్ళాలి. కావాలంటే ముందుగా నేను వెళ్తాను. ఈలోగా నువ్వు కొంచెం ఊపిరి పీల్చుకుని సిద్ధం కావచ్చు కదా. వేగంగానే గెంతావు గాని ఆ ముద్దును ముట్టేసుకున్నావు. ఇప్పుడు నీ వంతు. చూసావు కదా ఇది ఎంత ఎత్తుగా ఉందో. దూకగలనన్న నమ్మకం ఉంటే రా. ఒకవేళ నేను ముట్టుకోకుండా దూకగలిగితే ఎవరు విజేత అనేది ఎలా నిర్ణయిస్తావు? ఇంకోసారి ఈ 2 పోటీలు మళ్ళీ పెడదాం. అలాగే. సిద్ధంగా ఉన్నావా మౌగ్లీ? మొదలుపెట్టు. ఇక్కడ గుంటుందని ముందుగానే నాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే నువ్వు ఇందులో పడకుండా తప్పించుకుంటావు కదా, అందుకే చెప్పలేదు. ఏంటి అంటే ఇదంతా పథకం ప్రకారంగానే చేసావన్నమాట? అవును మోగ్లీ, భలే కనిపెట్టేశావు. నీకిప్పుడిప్పుడే విషయం బాగా అర్థమవుతోంది. అసలు నీకు ఏం కావాలో చెప్పు. నిన్ను షేర్ ఖాన్ కి బహుమతిగా అందించి ఒక పెద్ద బహుమతిని కొట్టేయాలన్నదే నా ఉపాయం. షేర్ ఖాన్ నిద్ర లేచిన తర్వాత సూర్యాస్తమయ సమయానికి ఇక్కడికి రమ్మని నేను ఆయనతో చెప్పాను. అంతవరకు నువ్వు ఓపిగ్గా ఇక్కడే ఉండు. నేను ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించాను. బలు చెప్పిందే నిజమైంది. ఇలా నక్కజిత్తు వేషాలు వేస్తాడని ముందే గ్రహించాల్సింది. నువ్వు నాకు సహాయం చేయాలి డౌజీ. టొబాకీ కావాలన్నా ఇలా కుట్ర పొందాడు. నువ్వు వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని బలుకి చెప్పాలి. అప్పుడు నన్ను రక్షించి తీసుకువెళ్తాడు. సరే, అలాగే. కానీ ఎక్కడికి వెళ్ళకు. నేను వెంటనే పిలుచుకొస్తాను. ఈ పాటికి మౌగ్లీ తిరిగొచ్చేసుండాలి కదా. పైగా వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. ఎటువంటి ప్రమాదం లేదుగా? పెద్ద ప్రమాదం పొంచి ఉంది. టొబాకీ కావాలని ఇలా కుట్ర పన్నాడు. పోటీ పూర్తయిపోయింది బలు. అసలు ఏమైంది? అసలు 3వ పోటీ జరగలేదు. నేను ముఖ్యమైన విషయం మర్చిపోయాను. అబ్బా, నువ్వేం కంగారు పడకు. నాకు మళ్ళీ గుర్తొస్తుంది. గుర్తు రాగానే చెప్తాను. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి.
నాకిప్పుడు ఆలోచన వచ్చింది. మౌగ్లీ, ఆగు. నేను నీకన్నా వేగంగా పరిగెత్తగలన్న విషయాన్ని మర్చిపోయావా మౌగ్లీ? నువ్వు చెప్పిన మూడో పోటీ ఈ ఈత పోటీయేనా? జకాలా, మౌగ్లీ, నువ్వెక్కడున్నావు? మాట్లాడవే, అసలు నువ్వెక్కడున్నావు? బలు, ఇదే ఆ మొద్దు. మౌగ్లీ అటువైపే ఉండాలి, ఖచ్చితంగా నాకు తెలుసు. సరే, వెళదాం పద. దౌజీ, ఇక్కడ గుంతుందని ఎందుకు చెప్పలేదు? అవును, ఈ గుంట గురించి నీతో చెప్పలేదు. దీని గురించి అసలు మర్చిపోయాను. మౌగ్లీ ఎక్కడున్నాడో కనిపెట్టి వెంటనే ఇక్కడికి తీసుకురా. తనను నాకు సహాయం చేయమని చెప్పు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. చూడు జకాలా, నీకు దమ్ముంటే నన్ను పట్టుకో. త్వరగా తప్పించుకుంటా బ్యాకీ. ఇప్పుడు చెప్పు టొబాకీ, నేను నిజంగా సాహసవంతున్నా లేక పిరికివాన్నా? నేను అడవిలో అందరికన్నా నిదానమైన వాన్నా? చెప్పు. కాదు. నువ్వు చెప్పేది నాకు అసలు వినపడటం లేదు. కాదు. నువ్వు వేగంగా పరిగెట్టొచ్చు, కానీ నువ్వు వేగంగా ఈత కొట్టలేవు. నేను అది ఒప్పుకుంటున్నాను. సరే, మూడో పోటీ ఎప్పుడు పెట్టుకుందామో చెప్పు. ఇంకో రోజు పెట్టుకుందాంలే. ఎప్పుడైతే అప్పుడే పెట్టుకుందాం. కానీ నువ్వు అందరితో ఏం చెప్పాలో తెలుసా? మోగిలి వేగవంతమైన వాడు, చాలా వేగంగా పనిచేస్తాడు అని చెప్పాలి. బలుకి నీ సహాయం అవసరం. అతను ఒక గుంటలో పడిపోయాడు. ఏంటి, గుంటలోనా? ఎక్కడా? బాగానే అడిగావు, కానీ నాకు అసలు గుర్తు రావడం లేదే. ఆ తుండ దగ్గరేనా? అవును, ఆ మొద్దు దగ్గరనేదే. అక్కడెవరైనా ఉన్నారా? ఎవరి మాటలో వినిపిస్తున్నాయి? ఎవరు మాట్లాడరే? నేను ఇక్కడ గుంటలో ఉన్నాను. అవును, నాకు తెలియక అడుగుతాను. నువ్వు ఆ గుంటలో ఏం చేస్తున్నావు? వాళ్ళు తేనె కోసం వెతుకుతున్నావా? పరాచికాలొద్దు మౌగ్లీ, ఇప్పుడు నన్ను కాపాడు. ఎలాగైనా నన్ను బయటికి రప్పించు. కాపాడు. నువ్విప్పుడు అసలు ఏం చేస్తున్నావు మౌగ్లీ? కాస్త తెలివితేటల్ని ఉపయోగిస్తున్నా. డౌజీ, ఇప్పుడు మనం చక్కని ఆట ఆడుకుందామా? కానీ ఈ పోటీలో నేనే గెలుస్తాను. ఈసారి కూడా ఓడిపోవాలనుకుంటున్నావా? పట్టేసుకున్నాను, నేనే గెలిచాను. నిజంగా నువ్వు అదరగొట్టేశావు మౌగ్లీ. నువ్వే విజేతవి. ఈ అడవిలో కల్లా విజేతను నేనే. నన్ను బయటికి వదిలి మౌగ్లీ. ఇదేం పద్ధతిగా లేదు. ఆ జిత్తులో మారిన అక్క ఎప్పుడూ ఇంతే. చెప్పిన పనిని చెప్పినట్టుగా అస్సలు చేయడు. ఇక్కడే ఉన్నాడు. మౌగ్లీ అటువైపే ఉన్నట్టున్నాడు. ఇప్పుడు నేను వాణ్ణి తప్పకుండా పట్టుకుంటాను. టొబాకీ!
త్వరగా రా మొగ్లీ. ఈ రోజు వేటాడడానికి ఏమీ కనపడడం లేదు బాలా. మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. త్వరగా పద బాలా. ఒకవేళ ఆ ఎద్దు తిరిగి రాకపోతే మనం ఏం చేయాలి అకేలా? మనం చేయగలిగింది ఏమీ లేదా? అవి తప్పకుండా తిరిగొస్తాయి, కంగారు పడకు లవ్లీ. మన ఆహారాన్ని ఈ విధంగా దాస్తూ ఉన్నామంటే మనకు ఎటువంటి సమస్య రాదు. కానీ ఒక ముఖ్యమైన విషయం, నా అనుమతి లేకుండా ఇక్కడి ఆహారాన్ని ఎవరూ తినడానికి వీల్లేదు. మొత్తానికి నాకు ఆహారం దొరికింది. మీ ఇద్దరిని తింటే నాకు ఆకలి ఉండదు, కడుపు నిండిపోతుంది. దాడి చెయ్యండి. మన శత్రువుని మనం ఊరికే వదిలిపెట్టకూడదు. దాడి చేయాలి. మర్యాదగా కిందికి దిగు. నువ్వు కిందికి దిగుతావా లేదా? నువ్వు చేసిన ఈ పనికి నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు నా చేతికి చిక్కాలి, అప్పుడు నీ సంగతి చెప్తాను. అసలు నేనేం చేశాను? ఎంత పొరపాటు చేశాను? టొబాకీ, నీకు కావలసినన్ని రోజులు నువ్విక్కడే తలదాచుకోవచ్చు. నువ్వు సాహసంతో మౌగ్లీని బాలాని కాపాడినందుకు దానికి బదులుగా ఈ సహాయం చేస్తున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు చాలా గొప్ప వీరుడు టొబాకీ. టొబాకీ గురించి నీ అభిప్రాయం ఏంటి మౌగ్లీ? టొబాకీని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాడొక జిత్తులు మరి, వాడొక అబద్ధాలు కోరు. అవును నిజమే. మనం ఓ కంట కనిపెట్టడం మంచిది బాలా. నా దెబ్బకి నువ్వు తట్టుకోగలిగావు. చూడు, ఈసారి నువ్వు నా దాడిని ఎదుర్కోగలగాలి. వద్దు, అంతకన్నా నేను పరిగెత్తి పారిపోతే మంచిదేమో ఆలోచించు. నువ్వు ఎదురుదాడి నేర్చుకోవాలి టొబాకీ. నువ్వు షేర్ఖాన్ని జయించాలంటే తప్పదు మరి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమీ అర్థం కావట్లేదు. త్వరగా రా మొగ్లీ. మీ అందరి సాహసమే నాకు స్ఫూర్తి. నాకు కష్టాలున్న సమయంలో కూడా ఎన్నోసార్లు మీరు ఆదుకున్నారు. ఇప్పుడు మీకు తినడానికి ఆహారం లేకపోయినా ఇంకా మీరు బలంగా ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆహారం లేకపోవడం కాదు టొబాకీ, మేం దాన్ని దాచుంచాం. వాళ్ళు మాట్లాడుకునేది వినబడుతుందా బాలా? ఆ పొదల వెనకాల మీరేం చేస్తున్నారు? అబ్బే ఏమీ చేయటం లేదు. అంటే మరి పళ్ళని కోస్తున్నాం. ఏం పళ్ళు కోస్తున్నారు? మీరక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుసు మౌగ్లీ. అదేమిటో నేను చెప్తాను. మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా. ఏంటి? తను మీ ప్రాణాల్ని కాపాడాడు. మీరు ఎంతగానో తనకి రుణపడి ఉండాలి, అర్థమైందా? అసలు ఇక్కడ ఏం జరుగుతోందో నేను తెలుసుకోవచ్చా? అబ్బే ఏం లేదు, మౌగ్లీకి నా మీద కొంచెం అనుమానంగా ఉంది. అలా ఉండడంలో తప్పేమీ లేదులేండి. అయినా నేను మారిపోయానన్న విషయాన్ని రుజువు చేసుకోక తప్పదు కదా. కాబట్టి ఈ రోజు సాయంత్రం మీరు వేటకు వెళ్తారు కదా, మీకు తోడుగా నేను కూడా వద్దామని నిర్ణయించుకున్నా. ఓ, వాళ్ళేదో తెలియక అలా అన్నారులే టొబాకీ, నువ్వేమీ పట్టించుకోకు. ఎవరది? ఎవరంటే మాట్లాడరే? నా శత్రువా లేక స్నేహితుడా? కాదు, నా స్నేహితుడా లేకపోతే శత్రువా? చెప్పండి, ఎవరు? నువ్వేమన్నా కనిపెట్టావా టొబాకీ? ఏమిటా శబ్దం? ఖచ్చితంగా మౌగ్లీ ఇక్కడికి వచ్చి వెళ్ళుండాలి. తనకు నా మీద అనుమానం ఇంకా పోలేదు. తనే వచ్చుంటాడు. అయితే నువ్వు వేగంగా పరిగెట్టు, అర్థమైందా? వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను. ఏదో పథకం ప్రకారమే ఈ పనులన్నీ చేస్తున్నారనిపిస్తుంది. అయినా నువ్వు తన మీద వద్దు షేర్ఖాన్, నన్నేం చెయ్యొద్దు, నన్ను చంపొద్దు, వద్దు.
నేను అలా సరదాగా బయటికి వచ్చాను. ఏదో వెళ్తున్నట్టు అనిపించింది. అదేమిటా అని చూస్తే అది నీకిప్పుడు ఏం కాలేదులే టొబాకీ, నువ్వు సురక్షితంగానే ఉన్నావు. నేను తనని ఎదుర్కొని ఇక్కడి నుంచి తన్ని తరిమేద్దాం అనుకున్నాను, కానీ ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. అక్కడ జరిగింది నేను నా కల్లారా చూశాను. టొబాకీ ఇప్పటికి 2 సార్లు షేర్ ఖాన్ నుంచి మనల్ని కాపాడాడు. నువ్వు తనతో తలపడి బాగా అలసిపోయావు, కాబట్టి విశ్రాంతి తీసుకో. ఈ రోజు రాత్రికి నేను కాపలా ఉంటానులే. నేను వాళ్ళిద్దరిని కలిసి ఉండడం చూశాను. వాళ్ళిద్దరూ ఏదో పథకం ప్రకారమే ఈ విధంగా చేస్తున్నారనిపిస్తోంది. మొగ్లీ ఏమంటున్నావు? నాతో పాటురా. టొబాకీ, టొబాకీ నువ్వెక్కడున్నావు? టొబాకీ ఒక్కడివి ఇక్కడ ఏం చేస్తున్నావు? నాకు బాగా నీరసంగా ఉంది లవ్లీ. నాకు వెంటనే ఏదైనా ఆహారం కావాలి, వెంటనే కావాలి. చాలా రోజులుగా నేను ఏమీ తినలేదు, ఓపిక లేదు. అయ్యో పాపం, పోన్లే నిన్న ఆహారం ఉన్న చోటుకి తీసుకెళ్లి ఏదైనా పెట్టిస్తాను. కానీ ముందు నేను అఖిల అనుమతిని తీసుకొని వస్తాను. త్వరగానే వచ్చేస్తాలే. కానీ ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు తిరిగి వచ్చేటప్పటికి నేను చచ్చిపోతానేమో లవ్లీ. వద్దు, నేను నిన్నిప్పుడే తీసుకెళ్తానులే. చాలా సంతోషం లవ్లీ, నీ మేలుని నేను ఎప్పటికీ. మనం త్వరగా వెళ్దామా? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? దగ్గరికి వచ్చేసాం. ఆగు టొబాకీ, ఇక నీ నాటకాలు ఆపు. లవ్లీ, వాడు నీ దగ్గర నాటకాలు ఆడుతున్నాడు. కాదు, వాళ్ళకి నేనంటే గిట్టదు కాబట్టి అలా చెప్తున్నారు. పొరపాటున కూడా నీకు నేను ద్రోహం చెయ్యను లవ్లీ. నిజం చెప్తున్నాను, నాకు ఆకలేస్తోంది. దయచేసి నాకు ఆహారం పెట్టు. అవును నిజమే, నువ్వు ఆ ఆహారం కోసమే షేర్ ఖాన్ తో కలిసి పథకం ప్రకారం ఈ పనులన్నీ చేస్తున్నావు. మౌగ్లీ చెప్పేది నిజమేనా? వచ్చిన దారినే వెళ్ళు, టొబాకీని మాత్రం ఏం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నాకు నీ సహాయం అవసరం లేదులే. ఒక్క అడుగు ముందుకు వేసిన లవ్లీ మీకు ప్రాణాలతో దక్కదన్న విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడేం చేయాలో తెలుసుగా టొబాకీ? నువ్వు తననేమైనా చేస్తే వదిలిపెట్టను షేర్ ఖాన్. ఏంటి ఏమన్నావు? ఇంకోసారి చెప్పు. ఇక్కడేమీ లేదు, ఇందులో ఆహారం లేదు, అంతా ఖాళీగా ఉంది షేర్ ఖాన్. నీ గురించి నాకు తెలుసు, అందుకనే నేను ఈ విధంగా చేశాను షేర్ ఖాన్. మీరు ఈ పథకం ఎందుకు వేశారో నాకు బాగా అర్థమైంది. ఆహారాన్ని దొంగలించడానికి. ఆహారం ఎక్కడుందో చెప్పు. వచ్చే మౌగ్లీ, త్వరగా పారిపో. ఇక నీ ఆట ముగిసింది మౌగ్లీ. ఇక చాలు ఆపు, నేనిప్పుడు ఒంటరి వాణ్ణి కాదు. చూడు, మౌగ్లీ, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. ఏమైంది అసలు? ఇక్కడ ఏం జరుగుతోంది? బాలా మౌగ్లీ ఇద్దరు కలిసి సాహసోపేతమైన పని చేశారు. లవ్లీకేం కాకుండా కాపాడారు. సురక్షిత ప్రాంతానికి ఆహారాన్ని తరలించారు. నేనెంత పెద్ద పొరపాటు చేశాను.
అదేమీ కాదు. నువ్వు మంచితనంతో అందరినీ ఆదరించి చేరదీయాలనుకుంటావు. అది నిజంగా మంచి విషయం. మీరు చెప్పింది కూడా నిజమే. అసలు తప్పు చేసింది టొబాకీ. మీరిద్దరూ ఆహారాన్ని ఎక్కడ దాచిపెట్టారన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నారా లేదా? నేను తీసుకువెళ్తాను రండి.